లేదు ఉంది డౌట్ అంటేనే డౌట్ అంటేనే చిలకడ దుంప బాగా అయింది. ఇది కూడా ఇది చాలా పెద్ద లోతులో పెట్టకపోయినా కానీ చిలకడ దుంపలు బయటికి రాగాము. బాగా ఊరింది కదా. లేట్ చేసినట్టు అనిపిస్తుంది. తీసేస్తున్నాను. అల్లం చాలా బాగా వచ్చింది కదా. ఇది బాగా ఊరింది నాన్న. ఇందుకు ఇందులో బెండ మొక్క వచ్చేసింది. నేను అల్లం అని పెడితే ఇదిగోండి బెండ కూడా బాగానే కాస్తుంది కదా. ఇందులో వచ్చింది అబ్బాయి. ఇది నాటు అల్లం అమ్మండి. ఎంత మంచి అరమ వస్తుందో. మళ్ళీ దుంపలు ఊరిపోతాయి. ప్రతి ఎవ్రీ ఇయర్ మన విత్తనం సేకరించక్కర్లేదు, ఒకసారి సేకరిస్తే సరిపోతుంది. హాయ్ అండి, నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మటుకి మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి. భూమిలో పండే పంట మాట. అది ఎంత ఉంటుందో మనకి తెలీదు. పైకి చూసి అయితే ఆహా ఓహో అంటాము. అది ఎప్పుడు ఎక్సైట్మెంట్ కిందే ఉంటుంది కదా. భూమిలో ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు వేసే పంట అయినా కానీ ఈ సంవత్సరం ఎంత వచ్చింది, ఈ సంవత్సరం ఎంత వచ్చింది అని అనుకుంటూ ఉంటాం కదా. అయితే నేను భూమిలో పంట అంటే పసుపు అనుకుంటున్నారేమో. ఇంకా పసుపు అయితే హార్వెస్ట్కి రాలేదండి. ఇంకా మంచిది, మా వాళ్ళకి అందరికీ ఇష్టమైంది అన్నమాట. అదైతే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా మీకు చూపిస్తాను. నేను ఒక 4-3 కుండీలో పెట్టాను. వీలైనంత వరకు తీసేద్దామని అనుకుంటున్నాను. చూద్దాము నా ఓపిక. ఎందుకంటే అది పెద్ద కుండీలో పెట్టాను కాబట్టి వీలైనంత వరకు వాటిని ఇక్కడ తీసుకురావాలి. ఇంకొకరు సపోర్ట్ తీసుకోవాలి. గార్డెన్ అంతా కూడా మొత్తం ఇంకా మార్చేస్తున్నాం కదండి. అది కొంచెం తీసేస్తాను అనమాట. పాదులైన అదిగోండి మా సాయిరం ఎదురుకుండా ఉంది చూడండి. అది కంపోస్ట్లో కూడా వేసేసుకోవచ్చండి. నేను ఇప్పుడు అందుకే కుండీలు కూడా కొన్ని ఖాళీ చేసేస్తామని ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేస్తున్నాను. అందుకే అండి కుండీలు కూడా కొన్ని ఖాళీ చేసేసి ఇవన్నీ వేసేస్తుంటే సాయిల్ గుల్లవుతుందండి. ఈ పుల్ల ముక్కలు అవి ఉంటాయి కదా, ఇవి లేట్గా కంపోస్ట్ అయినా కూడా కొంచెం చిక్కుడు పోతుంది. కాయలని కూడా తీసేసాను. అవన్నీ కూడా కుండీలో కొంచెం పైన మట్టి అది వేసేసి చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే హార్వెస్ట్కి వెళ్ళిపోదాము. నడిసేయండి. సపోటాలు ఏమైనా అయినాయేమో అని చూస్తున్నాను, అవ్వలేదు. ఇదిగోండి ఇప్పుడు దీంట్లోకి తవ్వేది కావాలి ఇప్పుడు మనకి. ఏంటన్నా ఇందులో ఉందేంటమ్మది? పెండ్లం ఇందులో ఉంది. నాకు కనబట్టలేదు ఇప్పుడు. ఇదిగో ఇదే అనుకుంటున్నాను నాన్న. చూడాలి ఇప్పుడు. పెండ్లం అండి. పెండ్లం భూమిలో పండించేది ఎప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలీదు. చూడాలి. ఇందులో కూడా నేను కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ వేసాను. ఎక్కడెక్కడ ఉందో కూడా తెలియట్లేదు నాన్న. చూద్దామా. ఇంత కష్టపడితేనే కానీ మనకి ఈల్డ్ అనేది రాదు. ఇది మొక్క నాటిన మొక్క ఇది. ఇదిగోండి వేయడం ఒకంతు, తీయడం ఒకంతు అంటే ఇదేనేమో. పెట్టేటప్పుడు బాగానే పెట్టేస్తాం చిన్న చిన్న మొక్కలు. ఊరింది అనుకోండి ఇంకా లోపలికంటే వెళ్ళిపోతుంది. ఇది చాలా పెద్ద లోతులో పెట్టకపోయినా కానీ ఇదిగోండి ఓ మాదిరిగా పెండలం అయితే వచ్చింది. చూద్దాము. ఇది 2 ముక్కలు పెట్టాను కదా, ఇది కూడా ఉంది ఇక్కడ కూడా. చూద్దాం. ఇదిగోండి ఇందులో 2 వచ్చినాయి. ఇంకెక్కడైనా ఉన్నాయేమో ఒకసారి. ఇదిగోండి నేను పెట్టిన మొక్క ఇది మాట. ఊరిన మొక్కలు ఇవి. ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తున్నాను. ఇంకెక్కడైనా ఏమైనా పెట్టానేమో అని. లేవు, ఇంకా అయిపోయినాయి. ఇక్కడ అయిపోయినాయి. ఇక్కడ ఇంకోటి ఉంది నాన్న. ఈ కొన్ని తవ్వేటప్పుడు కావాల్సి వస్తుంది. ఇట్లా పెండలం అయితే బాగానే వచ్చిందండి. అయితే ఇంకా ఉందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగా వచ్చింది. మొక్క రావడం కూడా బాగా పెరిగింది. చూద్దాంలేండి. ఇవన్నీ మళ్ళీ చిక్కుడు పాదులు ఇవి. ఇంకొంచేస్తానులే. ఏమైనా ఉంటే చూద్దాంలే. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. ఇంకా నడిసే వెళ్ళిపోదాం అక్కడికి. ఇందులో కూడా పెండలం పెట్టానండి. పెండలం కరిపెండలం కూడా ఉంది.
సారీ కరిబెండలం, చిలకడ దుంప, కరిబెండలం కాదు పెండలం, చిలకడ దుంప కూడా ఉంది. హార్వెస్ట్ చేసేద్దామండి. ఈ టబ్బు కూడా అయిపోయింది. ఇందులో కూడా మొక్క చచ్చిపోయినట్టుంది. కర్ర దీనికోసమే నాటాను, వేరే వేరే అల్లుకున్నాయన్నమాట. దానన్న మన సాయం పడదాం. సాయం పడ అది ఇక్కడే కింద పెట్టేస్తే. నువ్వు ఇందాక నుంచి తీయలేదా? ఏం మరి వాటర్ ఎక్కువైపోయిందా? డిఫరెంట్ డిఫరెంట్గా ఊరుతాయి. ఇదిగోండి టబ్బుల్లో పెడితే అలాగే ఊరతాయమ్మా. మట్టిలో అయితే నేను ఇందులో పెండలం పెట్టాను నాన్న. పెండలం కోసమే చిలకడ దుంపలు బయటికి రాగాము. ఇప్పుడు పెండలు ఎత్తుతాం. ఇది బాగా ఊరింది. బాగా ఊరింది కదా, లేట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఇలా ఇచ్చైతే పెండలం ఇక్కడే ఎక్కడ పెట్టాను నేను. దీంతో ఇక్కడ ఏదో చూద్దాం. పెండలం పెట్టాను. చామదుంపలు వస్తున్నాయేంటి? నేను ఏదో పెడితే ఏయో నెతుక్కుంటున్నట్టు ఉంది. చామదుంపలే. పెండలం పెట్టింది ఎక్కడ ఉంది? ఇదిగో ఇది దొరికింది. ఊరిందంటావా లేకపోతే ఎక్కువ ఈ చిలకడ దుంపలే ఎక్కువ ఆక్యుపై చేసి. అయ్యో చామదుంపలే అసలు ఊరలేదు. ఊరలేదే కానీ చిలకడ దుంపలు అయిపోయినాయి. మరి ఊరలేదు ఇంకా, చిలకడ దుంపలు అయిపోయినాయి అమ్మ. అంతేనంటావా? ఉండు ఇంకేమన్నా అవిందేమో నాకు ఎక్కడో. ఇదిగో ఊరలేదు. పెండలం సరిగ్గా ఊరలేదు ఈ టబ్లో. అయితే ఇవి ఊరిపోయినాయి నాన్న. చిలకడ దుంపలు అయిపోయినాయి కదా బాగానే. అదే అందుకే అయిపోయింది. పోనీ దిమ్మరించకపోవడం మంచిదేనేమో కదా. ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ చిలకడ దుంప మాట. ఈ దుంపలు పెట్టేసుకుంటే మనకి పెద్ద ఊర. కానీ ఇదిగో ఈ రూట్స్ వస్తున్నాయి కదండి, ఇవి కొమ్మలు పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఈ కొమ్మలు కూడా ఇందులోనే నాటేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కంపోస్ట్ వేసేసి మళ్ళీ ఇందులోనే మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఊరుతుంది. మనం పని కట్టుకుని వేసాను. నేను ఇందులో చాలా బాగా ఊరుతాయి అనుకున్నాను, ఇందులో ఊరలేదు. అక్కడ గ్రో బ్యాగ్లో ఒక్క రూట్ పడి ఎంత దుంప అయిందండి. కొబ్బరికాయ ఎంత సైజు వచ్చింది కదా. హార్వెస్ట్ ఎవరైనా చూడకపోతే చూడండి, అసలు చాలా పెద్దది వచ్చింది. ఇంచుమించు అది ఒక 2 కేజీలు ఉంటుందో, కేజీన్నర ఉంటుందో మరి. ఆ చిలకడ దుంప ఏకంగా కొబ్బరికాయ అండి ఇంత ఉంది ఏకంగాని. అది హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది. ఈ బొట్టు నిండి ఈరోజు అన్ని దుంపలు చాలా రకాలు ఉన్నాయి కాబట్టి హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఇంక ఇందులోనే ఉంచేస్తాను నాన్న. కాదమ్మా అల్లం. మన వాళ్ళకి తెలుసు ఇందులో అల్లం పెట్టాను. పచ్చిగా ఉన్నప్పుడు కూడా చూపించాను. ఇంక ఇది ఎండిపోయింది. ఎంత హార్వెస్ట్ అయిందో అల్లం అనేది నాకు తెలీదు. చేద్దాం. ఇదిగోండి అల్లం ఆకులు. ఈ రోజంతా కూడా మట్టిలో బంగారం తీసినట్టే తీయాలి. ఇది అల్లం అండి. మీకు పచ్చిగా ఉన్నప్పుడు కూడా చూపించాను కదా, గోడ మీద పెట్టాను కదా, తీసాను. ఇప్పుడు చాలా వరకు కుండీలు ఖాళీ చేస్తున్నాను. ఇందులో బంగాళదుంప ముక్కలు కూడా పెట్టాను. అవి కూడా నిజంగా అవుతుందని అనుకోలేదు. అన్నీ చచ్చిపోయినాయి కదా, ఏదో అయిపోయింది, అవుతే అవ్వేమో అనుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తుంటే ఇక్కడ చూడండి నాకు కనబడుతుంది. మంచి ఎనర్జీగా అంటే కొంచెం శక్తి వస్తుంది అన్నమాట ఇలా కంటికి కనబడుతుంటే. కానీ సువాసన చూసావా నాన్న ఆకులు? ఇక్కడ ఒక చిలకడ దుంప మొక్కను చూసి చిలకడ దుంప అంటున్నాను. ఇది ఆ టబ్లో ఉందండి. ఈ చిలకడ దుంప హార్వెస్ట్ చేసేద్దాము. ఇందులో ఏమో పెండలం పెట్టాను కదా, ఇదిగోండి పెండలం మొక్క. మీకు పచ్చిగా ఉన్నప్పుడు కూడా చూపించాను కదా నేను. ఇప్పుడు ఇది తీసేసి ఇందులో ఇదెంత ఊరిందో చూద్దాం. ఆ గ్రో బ్యాగ్లో చాలా పెద్దది వస్తుంది అనుకున్నాను. ఒక 2 కలిపి 1 కేజీ వచ్చినట్టున్నాయి. చూద్దాము. ఇవి కూడా కాటా ఒకటి మళ్ళీ తేవడం మర్చిపోతున్నాము. ఈసారి కాటా కూడా తెద్దాము, పెడదాము. ఇంకా ఇది కూడా టబ్బు ఇంకొకటి సాయం ఉండాలి. ఇదిగోండి ఇలా దాన్ని చూపించు. ఇది పైన పెట్టానండి. పెండలం పెట్టినా, దుంపలు పెట్టినా, ఏం పెట్టినా కొంచెం సగం మట్టి వేసి పైన పెడతాను. నీకు కనబడుతున్నానా? ఇదిగోండి మొక్క మొదలు. ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను. ఇది ఈ చిలకడ దుంప ఇందులో కొబ్బరికాయ అంత సైజు కాసేస్తుంది కదా, దాని శక్తి అంతా దానికి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను రా. ఏమో ఇందులో ఉందో లేదో ఇంకా తీసేస్తానండి. ఈ టబ్బు కూడా తీసేసి ఫ్రెష్గా కొన్ని పెట్టుకుందామని తీసేస్తున్నాను. ఇది కూడా తీసుకొచ్చేస్తాను. ఇందులో పెట్టిన చిలకడ దుంప మొక్క ఇంత పెద్దదైంది నాన్న. అది కొబ్బరికాయదే అనుకుంటున్నాను. ఇది నాకు తెలుసు మరి. ఇదిగో నాకెందుకో డౌటే. ఏంటి ఈ చిలకడ దుంపది టబ్బులో కొంత తీసుకుంది, ఆ గ్రో బ్యాగ్లో బాగా ఊరిపోయింది. 2 కలిపి అంత పెద్దది వచ్చింది అనుకుంటున్నానండి. ముందు అల్లం హార్వెస్ట్ చేసేద్దాం.
ఈ రోజు ఈ 3 టబ్బుల నుంచి వచ్చిందంతా కూడా మనకి ఇంకా టెర్రస్ మీద పంట అంతా అన్నమాట. మొత్తం అంతా కూడా భూమిలో పండింది. మొత్తం అంతా భూమిలో పండింది. అమ్మో ఈ టబ్బులు తీసుకొచ్చేటప్పుడు ఆవేశం వస్తుంది. ఇందులో ఊరకపోతే బాధ కదా నాన్న. నీళ్ళు కూడా పట్టడం మానేసాను ఎండిపోయిన తర్వాత. మళ్ళీ అల్లం కుళ్ళిపోద్దేమో హార్వెస్ట్ చేయాలి కదా అని ఆ ఇరుకులోకి వెళ్ళి తీయలేక అలా 2-3 హార్వెస్ట్ల నుంచి నేను చేయట్లేదు. బంగాళదుంపలు బేబీ పొటాటోస్ ఇవి మళ్ళీ పెట్టుకుంటే వస్తాయేమో మొక్కలు మనకి. అయితే బంగాళదుంప బాగానే ఊరింది నాన్న. చిన్నవి అంటే బేబీ పొటాటో. ఇప్పుడు మరి నాకు తెలియదండి, బేబీ పొటాటోస్ వేరు మామూలు బంగాళదుంపలు వేరా? నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. రిలయన్స్లో చూసాను బేబీ పొటాటోస్ అని ఈ పచ్చికించి ఇలాగే ఇంత సైజులో ఉంటున్నాయి, అమ్ముతున్నారు కదా. నువ్వు కూడా చూసావు కదా. నేను చిన్నయే అలా పెట్టి అమ్ముతున్నారా లేకపోతే అవి వేరేగా విత్తనం వేరా అన్నది చూడాలి. ఇప్పుడు అల్లం అల్లం బాగా వచ్చింది నాన్న ఈ సంవత్సరం. తీసేస్తున్నాను. అల్లం చాలా బాగా వచ్చింది కదా. నీళ్ళు పట్టలేదు నేను, అప్పుడే ఇవి మొలకలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కొంచెం అల్లం తీసుకొని మళ్ళీ పెట్టుకుంటే సరిపోతుంది. నాటు అల్లం అండి ఇది, మీకు అర్థమైపోతుంది నాటు అల్లం ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇదిగోండి బెల్ల స్మెల్ వస్తుందన్న. కాటా మిస్ అయ్యేమో, కాటా తీసుకురావాల్సింది. అల్లం ఎంత గ్రోత్ చేసామో మన టెర్రస్ మీద మనకు తెలుస్తుంది కదా. అల్లం ఎప్పుడు కావాలితే అప్పుడే పెట్టేసుకోవచ్చు అండి. ఇలా అయిపోయిన వెంటనే అలా తీసుకుని పెట్టేసుకోవచ్చు. అవును, ఇదిగో పచ్చడి పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో. అల్లం పచ్చడి పెట్టుకుందాం, మన టెర్రస్ మీద కాబట్టి ఆర్గానిక్ గా పండిస్తున్నాం కాబట్టి. ఇంకా ఆరలేమమ్మా, పచ్చిగా ఉన్నట్టుంది కదా. పచ్చి అంటే ఆరిపోయింది కదా, నీళ్ళు కూడా పట్టడం మానేసాను కదా, హార్వెస్ట్ చేద్దామని కదా. ఇప్పుడు కూరలోకి అది మనం ఇది నూరేసుకోవచ్చు, ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని. కొందరు అయితే మట్టిలోనే ఉంచుతారు, ఇసుకలో కప్పెడతారు కొందరు అల్లం ముక్కని. ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని కొంచెం అంటే మొక్కలు వస్తూ ఉంటాయి. అదొక ఫ్లేవర్, కొంచెం పచ్చి ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగుంటుంది అది కూడా. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు అలాగే ఇసుకలో పెట్టేవారు అన్నమాట. అల్లం కావాలన్నప్పుడు నా ఫ్రెండ్ వెళ్ళి ఇసుకలోంచి తీసేది. ఇదేంటి ఇందులో పెడుతున్నారని అంటే, ఇందులో పెడితే నిలవ ఉంటుంది విజయ అనేది. అలా కొన్ని టిప్స్ అలా తెలుసు అన్నమాట నాకు. అమ్మమ్మ అయితే కొబ్బరి చెట్లకి ఏం చేసేదంటే కొంచెం గడ్డి మొక్కలు లాంటివి వచ్చేయమాట. అవి పనోళ్ళని పెట్టించి అది కోసేసి మొక్కల్ని కొబ్బరి చెట్టు మొదల్లో వేసేసి దానిపైన మట్టి కప్పెట్టేసేవారు. ఈళ్ళు బాగా వస్తుందని బొండాలు అయ్యి. అలా మనకి అప్పటి నుంచి ఉన్నాయి ఇవి ఫార్మింగ్ అనేది, ఆర్గానిక్గా పండించుకోవడం, ఈళ్ళు ఎక్కువ తీసుకోవడం. చూసారా అల్లం గట్టిగా వచ్చింది కదండి. ఇంకో కుండీలో కూడా ఉంది, అది కూడా తెద్దాం. ఇంకా బంగాళదుంపలు అయితే ఇంకా అదే వచ్చినాయి నాన్న కదా, వేరే దుక్కుని పెట్టాను కానీ ఇంకా రాలేదు. ఇదిగోండి ఏమోరా, ఇందులో మొక్క మటుకి చాలా బాగా పెరిగింది. చిన్నగా వస్తే కనుక కొంచెం అప్సెట్ అవుతాను. ఏదైనా బాగా వచ్చిందనుకో. ఇది పచ్చేగించి పెండ్లమే పెట్టాను ఇందులో. కింద దాకా వచ్చేసింది నాన్న. ఇదిగో పెండ్లం కనిపించిందా? చూద్దాం, కొంచెం ఇది తృప్తినిస్తుందేమో. ఇంత కష్టపడి పెట్టి ఏంటి పెండ్లం అనుకున్నాను, చూద్దాం. ఇది బాగా ఊరింది నాన్న. అంటే పచ్చిగించి ఒక టబ్బులో పెట్టడం వల్ల అంటావా? ఇదిగో ఇది కూడా ముందు మనం హార్వెస్ట్ చేసాం మరి. ఇదిగో అందులో చిలకడ దుంపలు బాగా అయిపోయినాయి. చాలా బాగుంది పెండ్లం. 3 అయినాయి నాన్న ఇందులో. ఇదిగోండి కూర పెండ్లం అన్నమాట. మొక్కలు చాలా చిన్నవి పెట్టాను, అదే చూస్తున్నాను ఇంకేమైనా ఉన్నాయని. ఇక్కడ నిజమేనా? ఇది చూడలేదు నేను. ఇందులోనే ఎత్తవంశ నీళ్ళు పట్టట్లేదు ఇందులో కూడా, ఎండిపోయిన తర్వాత. ఇంకేమైనా ఉన్నాయా చూద్దామండి. అయిపోయిందా? ఒక టబ్లో 4 దుంపలు వచ్చినాయంటే ఇవి కేజీ పైన ఉంటాయా? ఇదిగోండి ఈ టబ్ అయితే నాకు కొంచెం డౌటేనండి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పెద్దది కొబ్బరికాయ సైజు ఉన్నది తీసాను. లేదు ఉంది, డౌట్ అంటేనే డౌట్ అంటేనే చిలకడ దుంప బాగా అయింది. ఇది కూడా వండర్ఫుల్ అండి. చూపిద్దాం, షార్ట్ చేద్దాం. చాలా మందికి అర్థం అవుతుంది కదా, ఏదో తెచ్చేసి పెట్టారు. అవును కదా.
ఇంకా ఉన్నాయేమో చూద్దామే. అంటే ఏదో చిన్న ఆశ. లేదులే. ఇప్పుడు ఈ మట్టి అంతా మళ్ళీ మనం కంపోస్ట్ చేసి మళ్ళీ వేరే మొక్కలు పెట్టుకోవాలి. ఇందులో అండి మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో చిలకడ దుంప పెట్టాం కదా, నెక్స్ట్ కూడా చిలకడ దుంప పెట్టడం కానీ లేదా పెండలం పెట్టడం కానీ కాకుండా మళ్ళీ వేరే అంతర పంటలు వేరే పంటలు వేసుకుంటే మనకి సాయిల్ కొంచెం మారుతుంది అన్నమాట. అంటే ఒకే దాంట్లో మళ్ళీ పెట్టేస్తే పెద్ద ఊరదు. అదే సాయిల్లో మనం ఎన్ని కంపోస్ట్లు కలిపేసి పెట్టినా ఆల్రెడీ ఓ పంట వేసిన దాంట్లో మార్చి వేసుకుంటే మంచిది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఈ చిలకడ దుంప వచ్చేసింది కదా, నేను ఇంకా షార్ట్ ఛానల్లో కూడా ఒక షార్ట్ అయితే తీసుకుంటాను. ఇది ముందుదేమో కొబ్బరికాయ నాన్న. ఇది చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నాకైతే రొయ్యి మీసాల్లా ఉన్నాయి. వీడికి రొయ్యి మీసాలు అంటారు కదా, అలా ఉన్నాయి. ఇది బెల వచ్చిందండి చిలకడ దుంప. ఏదైనా పంట వస్తే మన మొహంలో చాలా ఆనందం, హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కష్టం మనం 6-5 నెలలు పెంచుతాం కదండి. ఈ పంట అంతా రావడానికి ఎన్నో పోషకాలు ఇస్తాము. ఇంకా ఉన్నాయి. ఇది ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళిపోదాం నడుచండి. ఇందులో బీరపాదు పెండలం పెట్టాను కానీ ఇది లేటుగా పెట్టాను, పైన గుచ్చేసాను. ఇది కూడా నాకు డౌటే, కానీ అవి డౌట్ అనుకున్నాయన్ని బాగానే కాసినాయి. మరి ఇది కూడా చూద్దాము. ఈ బకెట్ కూడా తీస్తాను. ఇది అయితే పూర్తిగా ఎండలేదు కానీ ఆకులు ఏమీ లేవు. ఇదిగోండి పెండలం కాడ గడ్డి అది మొలిసేసింది. ఎన్నిసార్లు పీకినా అలా వస్తానే ఉంటుంది గడ్డి. ఇదిగోండి ఇదిగో ఇది ఒకటి ఎండిపోయినట్టు అయిపోయినట్టు ఉంది. దీంట్లోనే కాడ పచ్చిగానే ఉంది కానీ ఇంకా ఆకులేదు నాన్న. పైన ఆకులేదు కదా, ఎండిపోయింది, అయిపోయింది. ఇదిగో ఇదే ఉంది. అయిందో లేదో కానీ తమరు దిమ్మరించడం ఎందుకమ్మా అన్నావు అని నేనేమో అయిందంటావా? అయింది నాన్న. లేకపోతే రూట్స్ అలాంటి కొమ్మటిని లాగైతే ఏమొచ్చేస్తుందా? అమ్మ ఇది రూట్స్ ఉన్నాయి నాన్న. అయ్యో లాగేసింది బా. ఇందులో కూడా చాలా బాగా ఊరింది. అవుతుంది అనుకుంటుంటేనేమో ఊరుతుంది, అవుతుంది అనుకుంటుంటేనేమో ఊరట్లేదు. ఇదేంటి అర్థం అవట్లేదు. సైడ్ ఇంకో మొక్క ఉండిపోయినట్టు ఉంది. చిన్న మొక్క ఉంది కదా. అదే అదే ఏం లేదు, పెద్ద కాదలే. చూస్తున్నాను. ఇంకా ఉండదమ్మా, ఒకటే కదా మొక్క. అదే నాకు తెలీదు, 1-2 అన్నది నాకు తెలీదు. ఇదిగో నాన్న అల్లం ముక్క ఇక్కడ ఉంది. ఇదిగో ఇది అల్లం ముక్కే. ఈ సంవత్సరం అల్లం బాగానే వచ్చింది. తవ్వాలేమో నాన్న. దిమ్మరించడం ఎందుకు ఇంకా? మొత్తం అవునా? కష్టం నాన్న. వచ్చేసింది. ఇదిగోండి హార్వెస్ట్ చేయడం కూడా పెద్ద పనే. పండించడమే కదా, హార్వెస్ట్ చేయడం కూడా కష్టమే. మరి అంతే కదా, తవ్వడం తీయడం. ఇందుకు ఇందులో బెండ మొక్క వచ్చేసింది. నేను అల్లం అని పెడితే ఇదిగోండి బెండ కూడా బాగానే కాస్తుంది కదా, ఇందులో వచ్చింది. అబ్బాయి ఇది నాటు అల్లం అమ్మోండి, ఎంత మంచి అరమ వస్తుందో. పచ్చడికి మామిడి అల్లం పెట్టుకుంటారు, అల్లం పచ్చడికి. ఇది కూడా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. మంచిగా వచ్చింది కదా నాన్న? లేదు కదా. ఇదిగో సరిపోయింది. మనం సరిగ్గా చూడట్లేదు. లాగినప్పుడు పక్క లోపలికి ఇంటిస్తున్నట్టున్నాం. చూడు ఇంకేమైనా ఉన్నాయేమో. మొక్కలు పెట్టుకోవడమే ఇలాంటి చిన్నగా ఉన్నాయి. మళ్ళీని ఇప్పుడు పెట్టేసుకోవచ్చు తర్వాత. అవును. ఇదిగోండి ఈ అల్లం కూడా వచ్చేసింది. మొత్తం మీద 1 గంట సేపు కష్టపడితే మొత్తం పంట వచ్చింది. అది ఇంక పట్టుకెళ్ళిపోతాం నడిచండి. ఎంత వచ్చిందో చూద్దాం. హార్వెస్ట్ చేసినవన్నీ తీసుకురావాలి కదా. ఈ చిన్న పొటాటోలు బాగానే వచ్చినాయి. ఇంకెక్కడో కానీ పెట్టినట్టు గుర్తురానా ఆలు మొక్కలు. మరి ఐడియా రావట్లేదు. బాగా పెరిగినాయి అప్పుడు. ఈరోజు పెండలం హార్వెస్ట్. పెండలం చాలా ఇష్టం, మా ఇంట్లో ఫేవరెట్ కర్రీ. చక్కగా చేసుకుని తింటాం మేమైతేనే.
ఇలా మీరు కూడా పెడదాం, కాటా పెడదాం. ఈరోజు మన టెర్రస్ మీద వచ్చిన కూర పెండలం అసలు ఎన్ని కేజీలు వచ్చిందో ఒకసారి సరదాగా మనం చెక్ చేసుకుందాం, కాటా పెట్టుకుందాము. కింద మా చిన్నోడిని తీసుకురమ్మన్నాను, అదొక సరదా కదండి. ఇదిగోండి దీని మీద పెడతానన్నా. ఆన్ చేయి, అది నొక్కు. చేస్తావా? ఫస్ట్ పెండం పెడదాం. చాలా అయిందండి మనం పెండం పెట్టుకుని. బాగా పొడిగా ఉన్నదానికి అసలు మట్టి అంటుకోలేదు. ఇందాక మనం లాస్ట్లో తీసాం కదా, అది మట్టికి కొంచెం తడి ఉంది అంతే. ఇవన్నీ పొడిగానే ఉన్నాయి. ఎన్ని కేజీలు వచ్చినాయి చూడు. పొడికి 2.5, 2 కేజీలు 446 గ్రాములు ఉంటుందా? చూడు ఉంటుంది, అది ఉంటుంది. ఇప్పుడు చెప్పు. కొండలా కట్టేసాం. 2 కేజీల 952. 3 కేజీలు అని చెప్పరా, 50 గ్రాములకి ఏముంది. 3 కేజీలు వచ్చిందండి టెర్రస్ మీద. ఇంకా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అక్కడ కుండీలో బాగా వచ్చింది ఈల్డ్, మరి చిలకడ దుంపలు ఊరిపోయినట్టు ఉన్నాయి. ఈసారి ఇంకా బాగా తీసుకోవాలి, ఇంకా మంచిగా పెట్టాలన్నమాట. మీరు ఎలా పెట్టుకోవాలంటే కనుక ఈ తల ముక్క కట్ చేసి సాయిల్లో పెట్టేసుకోవాలి. కూర వండుకునే ముందు ఈ కింద ముక్క మనకు ఉపయోగపడుతుంది, పై ముక్క ఉపయోగపడుతుంది అన్నమాట. మళ్ళీ దీన్ని తీసి పెట్టేస్తుంటే మనకి మొలకలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ దుంపలు ఊరిపోతాయి. ప్రతి ఎవ్రీ ఇయర్ మన విత్తనం సేకరించక్కర్లేదు, ఒకసారి సేకరిస్తే సరిపోతుంది. ఇదిగోండి మనకి 3 కేజీలు వచ్చినాయి. అల్లం పెడదాం. 30 గ్రాములు అంతే. అల్లం పెడతామే. అలా 1 కేజీ వస్తుందంటమ్మా. చూడు నీ మాటకే వదిలేస్తున్నాను. ఎంత వచ్చింది? 411 గ్రాములు. 100 గ్రాములు, ఇంకా 1/2 కేజీకి 100 గ్రాములు తక్కువ. నేను పెట్టింది ఇంతే, నేను పెట్టిన అల్లం ఇంతేనండి. మిగతాదంతా హార్వెస్టే, అంటే చిన్న చిన్న మొక్కలు బాగా ఊరినాయి ఈసారి. ఇంకా చిలకడ దుంపలు అంతే. ఈసారి చిలకడ దుంపలు చూద్దామా. ఎంత? 140 గ్రాములు. 4 కేజీలు. దగ్గరగా ఒక 4 కేజీలన్నర దాకా కూడా మన టెర్రస్ మీద కుండీలో పెంచుకుని ఇంత ఈల్డ్ తీసుకున్నాం కదండి. ఇలాగే ఇంతకు ముందు హార్వెస్ట్ చేసినప్పుడు అండి, సపోటాలు హార్వెస్ట్ చేసి అక్కడే వదిలేసి వచ్చేసాము నేను నా పెద్ద కొడుకుని. ఇంకా నేను తమ్మనేలోని రాలేదు, అది హార్వెస్ట్ చేసింది ఉంది కానీ మర్చిపోయాను అనమాట. కిందకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో మనం సపోటా పళ్ళు వదిలేసాం కిందని మళ్ళీ పైకి వచ్చి సపోటాలు తీసుకున్నాను అనమాట. అలా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయండి, ఇలాగ ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వీడియో చెయ్యం కదా, అందుకని చూపించడం కుదరదు. ఇలా ఒకటి మర్చిపోతూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. అలాగే ఇప్పుడు నేను కూడా అంతే, మొత్తం మీద గుర్తు చేసుకుని ఇవైతే హార్వెస్ట్ చేశాను. చూసారు కదా, దుంపలు మొత్తం మట్టిలో పండివన్నీ తీసేసాను. కందేమో ఇంతకు ముందే హార్వెస్ట్ చేసేసాను. మట్టిలో బంగారం అంటే ఇదేనండి, మంచి పౌష్టిక ఆహారం అన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా బలమైన ఆహారం. పెండలం కూడా చాలా నిలువ ఉంటుంది, ఒక 2-3 నెలలు నిలువ ఉంటుంది. మన కూరగాయలు అయితే నిలువ ఉండవు కానీ ఈ దుంపది పెండలం అయితే నిలువ ఉంటుంది. చక్కగా మనం హ్యాపీగా వండుకోవచ్చు. చూసారు కదా ఈ హార్వెస్ట్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అది ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.